అమిత్ షా కీలకమైన నిర్ణయం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసినందుకు ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఎంతగానో కంగు తిన్నారట. ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా బిత్తరపోయినట్లుగా తెలుస్తోంది. జనసేనానికి ఇంత అద్భుతమైన సెక్యూరిటీని కేంద్రం ఏర్పాటు చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇదంతా కూడా కేవలం కూటమి వల్లే జరిగిందా అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట. మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో మళ్ళీ 2014 యొక్క ఎన్నికలు రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. జనసేన అలాగే టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా ఏకమై దాడి చేస్తూ ఉన్నాయి అధికారపు పార్టీపై. అందుకోసమని ఇప్పుడు మాత్రం జనసేనాని యొక్క స్థానాల గురించి క్లారిటీ తీసుకున్న తర్వాత జనసేనానికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఇవ్వాలని అమిత్ షా నిర్ణయించుకున్నారట. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని అమిత్ షానే స్వయంగా ఏర్పాటు చేయడం అందరినీ కూడా షాక్కి గురి చేసింది. మరి జనసేనాని గురించి తెలిసిందే కదా, అధికారం లేకముందే ఎంతో మంచి సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నాడు. అలాంటిది అధికారం వస్తే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం యొక్క భవిష్యత్తునే మార్చేస్తాడు, అందరినీ మంచి బాటలో నడుపుతాడు అంటూ అమిత్ షా కూడా ఎంతగానో సిద్ధపడి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన విషయాలు ఏపీ రాజకీయాల్లో ఎంతగానో కీలకంగా మారుతూ ఉన్నాయట.